పిఠాపురంలో ఇక టీడీపీ జనసేన కలిసి నడవడం కష్టమేనా? కూటమిలో కలిసే ఉన్న గ్రౌండ్లో గొడవ తప్పదా? నాగబాబు చేసిన కర్మ కామెంట్స్ నియోజకవర్గంలో జనసేన కొంప ముంచబోతున్నాయా? ఈ ప్రశ్నలకు పిఠాపురం ప్రజల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన వర్గ పోరు తారాస్థాయికి చేరింది. నువ్వా నేనా అన్నట్టుగా ఇరు పార్టీల శ్రేణులు కుమ్ములాటలకు దిగుతున్నాయి. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల మధ్య వర్గపోరు భగ్గుమంది. గొల్లప్రోల్లో తహసీల్దార్ కార్యాలయం, యూపీహెచ్సి, అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవాలకు వచ్చినటువంటి నాగబాబుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు తమ పార్టీ జెండాలతో మాజీ ఎమ్మెల్యే వర్మకు జై కొడుతూ నినాదాలు చేశారు. దీంతో నాగబాబు వెంట ఉన్న జనసేన నేతలు జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ ప్రతి నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. టీడీపీకి జై కొట్టాల్సిన శ్రేణులు ఆ పార్టీని వదిలేసి వర్మకు జై కొట్టడం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మను ఉద్దేశించి జనసేన నేత నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. పవన్ గెలుపులో కీలక పాత్ర పోషించిన వర్మను పక్కన పెడుతుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నటువంటి తెలుగు తమ్ముళ్ళు నాగబాబు పిఠాపురానికి రాగానే నిరసనను తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి నేత అయిన వర్మకు జనసేన నుంచి ఎటువంటి ఆహ్వానం లేకపోగా అధికారుల ద్వారా మొక్కుబడిగా ఆహ్వానం పలకడంపై టీడీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. టీడీపీ సర్కార్ ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ను ఆ పార్టీ నేత లేకుండా ఎలా ప్రారంభిస్తారంటూ నిలదీశాయి. ఈ కారణంగానే వర్మ నాగబాబు టూర్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికారికంగా తొలి కార్యక్రమం కావడంతో నాగబాబుతో పాటు జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ కూడా పాల్గొన్నారు. నాగబాబు కార్ ఎక్కుతుండగా జై వర్మ, వర్మ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు తమ్ముళ్ళు. దీనికి కౌంటర్గా జై జనసేన అంటూ జన సైనికులు కూడా రిప్లై ఇచ్చారు. కొద్దిసేపు ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరుగుతుందేమోనని పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. కలిసి సర్కార్ ఏర్పాటు చేసినప్పటికీ ఎవరి జెండాలతో వాళ్ళు హడావిడి చేశారు. వర్మపై నాగబాబు చేసిన కామెంట్స్తోనే టీడీపీ కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా కామెంట్ చేశారనే చర్చ జరుగుతోంది. అందుకే తొలి పర్యటనలోనే నాగబాబుకు తాము ఏమి చెప్పాలనుకుంటున్నామో క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్సీ నాగబాబు మాత్రం ఎవరిని పట్టించుకోలేదు, వచ్చి తన కార్యక్రమాలు తాను చూసుకుని వెళ్లిపోయారు. టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య నాగబాబు పర్యటనతో దూరం మరింతగా పెరిగింది. పేరుకి పొత్తు అయినప్పటికీ డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో ఎవరి రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ నాగబాబు తొలి అధికారిక టూర్లో టీడీపీ సెగ తగిలింది. ఆయన అనుచరులు హడావిడితో చెప్పాల్సిందే చెప్పేశారు. మరి తరువాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది చూడాలి మరి.